ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు దేవుని పేరిట మీ అందరికీ కూడా వందనం తెలుపుచున్నాను. ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానించుకున్నట్లయితే మొదటగా 2 కొరింథీయులు 5వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాము. జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొంది ననియు నిశ్చయించుకొంచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం మనం చూసుకున్నట్లయితే జీవించు వారి మీదట, ఇప్పుడు నేను జీవిస్తున్నాను, ఇక మీదట అంటే మనం ఎవరి కోసం జీవించాలి? ఈ భూమి మీద ప్రతి ఒక్కరం కూడా కొన్ని దినాలు జీవించి తర్వాత శరీరాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు చేరేవారమై ఉన్నాము. అయితే ఈ దినాల్లో కొంతమంది మనం చూసినట్లయితే యువతి యువకులు మరీ ముఖ్యంగా నాకంటూ కొన్ని కోరికలు ఉన్నాయి, నాకంటూ కొన్ని అంబిషన్స్ ఉన్నాయి, నాకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం కావాలి, నాకు నేనుగా గుర్తింపు పొందేటట్లు జీవించాలని చెప్పి కొంతమంది వారికి అజ్ఞానం చేత సరైన జ్ఞానం లేకుండా వాళ్ళు ఆ మాటలు పలుకుతూ ఉంటారు. అయితే మనం ఇక్కడ ఏం చేద్దాం? మరి ఇక్కడ మనము జీవించు వారికి మనం జీవిస్తున్నాం. మనము ఎందుకోసం జీవించాలి? ఎవరి కోసం జీవించాలి? దేనికోసం జీవించాలి? ఈ భూమి మీద మనము ఎన్ని దినాలు జీవిస్తాము? ఇవన్నీ మనము గమనించాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక దినాన కన్మరుగైపోద్ది. కానీ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క చిత్తానుసారం జీవిస్తే మనం ఎప్పటికి కూడా నిలిచి ఉంటామని చెప్పి వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. అయితే జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు. నా కొరకు ఎవరైనా చనిపోతారా? మన తల్లిదండ్రులు చనిపోతారా? మన భార్య చనిపోతుందా? లేకపోతే నా పిల్లలు చనిపోతారా? నేను వారి కోసం చనిపోతానా? వారు నా కోసం చనిపోతారా? ఎవరి కోసం ఎవరు చనిపోము. కానీ మన నిమిత్తము, మన పాపాల నిమిత్తము మనల్ని రక్షించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యాగము చెంది మన నిమిత్తం ప్రాణాన్ని పెట్టినట్లు మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి మనము తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి అని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి మృతి పొంది తిరిగి లేచింది ఎవరు? సమాజంలో చూసినట్లయితే ఈ లోకంలో భూమి పుట్టే మొదలుకొని మృతి పొంది తిరిగి లేచింది ఎవరు కూడా లేరు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే మృతి పొంది మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వ్యక్తి. కనుక మనము ఆయన కొరకే జీవించాలి. నీకు భూమి మీద మంచి ఉద్యోగం ఉన్నది, మంచి బంగ్లాలు ఉన్నాయి, మంచి సంపాదన ఉన్నది. కానీ ఏదో ఒక రోజు నీ ప్రాణము, నీ శరీరం విడిచిపెడితే అవి ఏమవుతాయి? నీ ఎమ్మడే వస్తాయా? ఆ సంపాదన ఎవరి కోసము? ఆ బంగ్లాలు ఎవరి కోసము? నీ ఉద్యోగం ఎవరి కోసము? ఈ ఉద్యోగం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకో వ్యక్తి ఆ ఉద్యోగం చేస్తాడు. నీ భూమి, నీ తదనంతరం ఇంకో వ్యక్తి ఆ భూమి వెళ్తుంది. అదేవిధంగా నీ సంపన్న అంతటితో కూడా నీతో ఏది రాదు. కానీ నీ యొక్క క్రియలు బట్టి నీవు దేవుని యొక్క సన్నిధిలో నిలవాల్సి ఉంటుంది. నీ క్రియలు బాగుండాలి, నీ యొక్క క్రియలు బాగుండాలి. మరి ఇంకా మనం అర్థం ధ్యానించుకుందాము. అయితే మనం ఇక్కడ చూద్దాం. మనం ఇంకో వచనము ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము చూసినట్లయితే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. ఇక్కడ మన్ను అనేది వెనుకటి వల్ల మరలా భూమికి చేరును, దాని ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మన శరీరము, మనం ఇప్పుడు జీవిస్తున్నామంటే ఒకటికే కాదు, మన శరీరంలో 2 ఉన్నాయి. ఒకటి శరీరం ఉన్నది, రెండవది ఆత్మ ఉన్నది. ఈ 2 కలిపితేనే మనము బ్రతికి జీవించగలము. శరీరం నశించిపోయిన ఆత్మతో బతకలేవు, వాళ్ళ ఆత్మ లేకపోయిన శరీరంతో మనము బ్రతకలేము. శరీర ఆత్మ 2 కలిపితే మనం ఈరోజు నిలబడి ఇలా మాట్లాడగలుగుతున్నాము, వాక్యం చదవగలుగుతున్నాము, వాక్యాన్ని వినగలుగుతున్నాము. మరి సంపాదించినప్పుడు ఒక దినాన మన శరీరము మన ఆత్మను విడిచిపెడితే శరీరం మన్నైపోద్దంట, ఆత్మేమో దేవుని వద్దకు చేరుతాంట. మరి నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావు? సంపాదన కోసం జీవిస్తున్నావా? ఆ సంపాదన ఏమైందంట ఒకరోజు? ఇదే ప్రసంగ గ్రంథంలో మనకి ఏమన్నాడంటే, సూర్యుని కింద జరుగు సమస్తము కూడా వ్యర్థమే అని చెప్పి వాక్యం తెలివిస్తూ ఉంటుంది.
అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి కూడా వ్యర్థమే. ఏదో ఒక దినాన అవి నశించిపోయేటియే, ఏదో ఒక దినాన అవి కనుమరుగైపోయేదే. కానీ దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరం నిలుచును అని చెప్పి మనకు వాక్యం తెలిపిస్తూ ఉంటుంది. మరి మనం ఏ విధంగా జీవించాలంటే దేవుని కొరకే జీవించాలి. దేవుని వాక్యాన్ని ఆనుకొని దేవునితో అంటు కట్టబడి నువ్వు జీవించాలి. దేవుణ్ణి అంటు కట్టబడి నువ్వు జీవించాలి. అలా జీవించినట్లయితేనే కానీ నీ యొక్క జీవితానికి ఒక పరమార్థం అంటూ ఉంటుంది. మనం గమనించాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే మనం ఏం చేయాలి, భూమి మీద ఎలా ఉండాలంటే సహోదరి సహోదరులను ప్రేమించే వారమై ఉండాలి, ఇతరులతోని ఐక్యత కలిగి జీవించే వారమై ఉండాలి, ఇతరులతోని సమాధాన పడుతూ జీవించే వారమై ఉండాలి. మనల్ని మనమే కాదు కానీ మన సమాజంలో మనము ప్రేమించే వారమై ఉండాలి, ఆపదల వారికి సహాయం చేసే వారిగా ఉండాలి. ఆ విధంగా మనము జీవించాలి. మరో వచనం చూస్తున్నాము. ఎఫెసీ గ్రంథము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31వ వచనము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. మనలో ఏముండకూడదంట అంటే వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతున్న మాటలు సమస్తమైన ద్వేషము. ఈ రోజుల్లో చూసినట్లయితే అనేకరికి ద్వేషాలు అధికంగా ఉంటాయి. ఒక వ్యక్తి మంచిగా బతికినా కానీ ద్వేషమే, చెడిపోయినా కానీ ద్వేషమే. నీకున్న దానిలో అతనికి ఎక్కువ ఉంటే అదొక ద్వేషం, నీకని తక్కువ చూస్తే అదొక ద్వేషం. ద్వేషాలు, కోపాలు, క్రోధాలు, అల్లర్లు ఇవన్నీ కూడా మనము విడిచిపెట్టే వారమై ఉండాలన్నట. అవన్నీ మనం విసర్జించినట్లయితేనే మనలో అప్పుడు ఏ పాపం లేని వారంగా మనము తీర్చిదిద్దబడి దేవుడితో నిలిచే వారమై ఉంటామని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది. వాక్యం మీద మనకు సెలవిస్తూ ఉన్నది. అయితే మరి మనం ఏ విధంగా జీవించాలంటే ఈరోజు మనం అందరూ అనుకున్న మాటల ప్రకారం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఆవేశం ఉంటూ ఉంటుంది. కానీ మనకు ఆవేశం అనేది పనిచేయదు. మనం చూద్దాం, మరొక వాక్యం చూద్దాం. ఇక్కడ చూద్దాం మనము మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం గమనించినట్లయితే, లోకంను దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును. మొన్నటిదాకా ఉక్రెయిన్, రష్యా ఎంతో బాగున్న నగరాలు, దేశాలు ఈ 3 రోజుల నుండి యుద్ధం జరిగి వాటి యొక్క రూపురేఖలు పెద్ద బిల్డింగ్లు కూలిపోయినాయి, ఎండిపోయిన ఎడారిలాగా కాలిపోయి బూడిదలాగా అవుతూ ఉన్నాయి. అవి ఏమవుతా ఉన్నాయంటే నశించిపోతూ ఉన్నాయి. అదేవిధంగా మన సంపాదన, మన ఆస్తిపాస్తులు కూడా ఒకరోజు మనము కూడా అలా నశించిపోయే వారమే. కానీ దేవుని వాక్యంను ఎరిగి దేవుని వాక్యంలో జీవించిన వారు నిత్యము నిలిచి ఉందరు అని చెప్పి వాక్యం తెలుస్తుంది. మరి మనం ఎక్కడ నిలిచి ఉందము? నిత్యం నిలిచి ఉందామంటే భూమి మీద నిలిచి ఉంటామా? భూమి కూడా ఒకరోజు గతించిపోలేము, కానీ దేవుని మాటలు గతించిపోవు. దేవుని యొక్క రాజ్యంలో మనము వాక్యానుసారం జీవించినట్లయితే, వాక్యాన్ని ఆనుకొని బ్రతికినట్లయితే ఒకరు మరణం జయించి కూడా నీవు దేవుని యొక్క రాజ్యంలో నీవు నిత్యం దేవుని పరిశుద్ధుల మధ్యలో నువ్వు నివసించేవాడే ఉందువు. ఈ యొక్క వాక్యం మనం గమనించాలి. లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచునంట. మనము కూడా ప్రియమైన సహోదరులారా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని, వాక్యము తెలుసుకొని వాక్యానుసారంగా జీవించే వారమై మనం ఉండాలి. దేవుడు మనకు లోకంలో వెలుగునే రీతిగా మనం వెలుగు సంబంధమైన జీవించాలని చెప్పి మనకు వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మరి మనం ఏ విధంగా జీవిస్తున్నామో మనంగా ప్రశ్నించుకోవాలి. వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యాన్ని విన్నప్పుడు మన హృదయాల్లో కూడా మనంగా ప్రశ్నించుకోవాలి. చివరిగా మనము చూద్దాము. గలాతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూస్తున్నట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తు నాయందు జీవించుచున్నాను. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. వాక్యము స్పష్టంగా తెలిపిస్తూ ఉన్నది. ఏమనంటే
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే యేసు ప్రభువును ఆ దినాన్ని సిలువ వేసినప్పుడు మరి మనం పుట్టలేదు కదా, మరి మనం ఏ విధంగా సిలువ వేయబడి మనం ప్రశ్నించుకోవాలి. మనము సిలువ వేయడం అంటే మన పాపాలను ఒప్పుకొని మనం పాపమని అంగీకరించి దేవుని మీద మోకరిల్లి పశ్చాత్తాప పొంది ఏనాడైతే నువ్వు నీటి ద్వారా బాప్తిజం పొందుతావో ఆ రోజే నువ్వు క్రీస్తు కూడా సిలువ వేయబడిన వారమై ఉంటావని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉన్నది. అది ఇక్కడ జీవించు వాడను నేనుగా జీవించేది నాలో దేవుని యొక్క ఆత్మ. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే బాప్తిజం పొంది దేవుని అంగీకరిస్తావో దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆత్మ నీ పట్ల ప్రతినిత్యం ఉంటుంది. కనుక జీవించువాడికి నేను క్రీస్తు న్యాయందు జీవించుచున్నా అని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది. నేను ఇప్పుడు శరీరం మందు జీవించిన జీవితము శరీరం ఉన్నది, కానీ ఇది దేవుడు అనుగ్రహించిన శరీరమే. మన ఆత్మ కూడా దేవుడు అనుగ్రహించినదే. ఏదో ఒక రోజు మన శరీరం మనల్ని విడిచినప్పుడు మన ఆత్మ దేవుని యొద్దకు ఖచ్చితంగా చేరాలి. అందుకోసమే మనం జీవించాలి, అందు నిమిత్తమే జీవించాలి. నీవైనా నేనైనా ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క రాజ్యంలో స్థిరంగా ఉండుటకు, నిత్యము ఉండకు, పరిశుద్ధుల మధ్య మనం జీవించుటకు ఇప్పటి నుండే మనము ఒక ప్రణాళికాబద్ధంగా వాక్యానుసారం మనము జీవించే వారమై ఉండని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది. నా కొరకు తన్ను అప్పగించుకొని దేవుని కుమారు అందరి విశ్వాసం ఉంచి, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ఆయన కుమారుడు యేసు ప్రభు ఉన్నాడు. మన నిమిత్తము కుమారుని పంపి మన పాపని సిల్వకు అప్పగించుకొని మనల్ని రక్షించినటువంటి యేసు మనం విశ్వాసం ఉంచి జీవించాలని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్నది. సహోదరులారా, అందరూ కూడా గమనించండి. వాక్యానుసారం జీవించడానికి దేవుని యొక్క వాక్యాన్ని ఆనుకొని వాక్యంపై ఆధారపడి దేవునితో అట్టు కట్టబడి జీవించే వారమై ఉండాలని చెప్పి ఈ యొక్క వాక్య సమ్ముఖంగా మీ అందరూ నేను తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ కూడా వందనములు.